ఫ్రెండ్స్ నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి మనకి త్వరలో ఒక ఫోన్ అయితే చూడొచ్చు అనమాట. సిఎంఏ ఫోన్ 2 Pro. ఇది మనకి అఫీషియల్గా 28th April 6:30 PM అయితే లాంచ్ అవుతుంది. మెయిన్గా మనకి ఈ మొబైల్ వీళ్ళు టీచ్ చేస్తుంది అంటే అల్ట్రా స్లిమ్ అండ్ అల్ట్రా లైట్ వెయిట్ రాబోదని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా మనకి ఈ మొబైల్తో పాటు సిఎంఏ బడ్స్ 2 Pro కూడా లాంచ్ అవుతాయి అనమాట. ఒకటే మనకి సిఎంఎఫ్లో ఒక ప్రో ఫోన్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. బడ్జెట్లో వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంది అనమాట. మేబీ అండర్ 19కి వచ్చేదానికి ఛాన్స్ ఉంది చెప్పొచ్చు. ఇంకా సిఎంఏ ఫోన్ 1కి సిఎంఏ ఫోన్ 2 Proకి ఏమైనా చేంజెస్ జరిగాయి ఫీచర్స్ పరంగా ఇవి కూడా మనమైతే తెలుసుకుందాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ ఇంకా మనము సిఎంఏ ఫోన్ 2 Pro ఫుల్ స్పెసిఫికేషన్స్ అని తెలుసుకుందాం అనమాట. మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వచ్చినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్క్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఏ గ్లాస్ యూజ్ చేస్తారనేది ప్రెజెంట్ తెలియదు. అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డెవల్ స్టోరీ స్పీక్స్ మీద రాబోతుంది అనమాట. డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఫుల్లీ వాటర్ కాదు, చిన్న చిన్న డ్రాప్స్కి అయితే సర్వైవ్ అనమాట. విత్ డస్ట్ ప్రూఫ్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి థిక్నెస్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 8.3 mm థిక్నెస్ చెప్తున్నారు. అక్కడేమో అల్ట్రా స్లిమ్ అంటున్నారు, బట్ థిక్నెస్ చూసి కొంచెం ఎక్కువ ఉంది అనమాట. అలాగే వెయిట్ చూసినట్టయితే అప్రాక్సిమేట్గా 199 grams అయితే వెయిట్ ఉందని చెప్తున్నారు. కొంచెం లైట్ వెయిట్ అనుకోవచ్చు. ఫైనల్గా డిజైన్ అయితే చేంజ్ లేదన్నమాట. మనకి సిఎంఎఫ్లో ఏమాత్రం డిజైన్ ఉందో సేమ్ డిజైన్ అని చెప్పొచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. విత్ 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. HDR10+ సపోర్ట్ ఉందన్నమాట. బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 2500 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారనమాట. మేజర్గా మనకి బ్రైట్నెస్ అనేది అవుట్డోర్ టచ్ అవుతుంది, ఇండోర్ టచ్ అవుతుంది అనమాట. అలాగే మనకి 360 Hz అయితే టచ్ సాంబియన్ పెట్టారనమాట. అంటే మనకి డిస్ప్లే కూడా కొంచెం క్విక్ రెస్పాన్స్ ఉంటుంది అనమాట. మనకి వైడ్ వన్ ఎలిమెంట్ సపోర్ట్ ఉందన్నమాట. అమెజాన్ ప్రైవేట్ నెట్ఫ్లిక్స్ అని కూడా మనం HDRలో వాచ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మనకి పంచోల్ డిస్ప్లే రాబోతుంది అనమాట. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇది ఈసారి వీళ్ళు మీడియాటెక్ ఎత్తారనమాట. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ మీద రాబోతుంది. అలాగే మనకి 4nm బిల్డింగ్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. UFS 3.1 మీద రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అనేది కొంచెం డీసెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇది ప్రాసెసర్ అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. మనకి మోటో Edge 60 సిరీస్లో ఈ ప్రాసెసర్ చూడొచ్చు అనమాట. అలాగే మనకి Android 15 రాబోతుంది అనమాట. నథింగ్ OS రాబోతుంది. మనకి ఇక్కడ 15 అంటుంది కాబట్టి ఈజీగా 2+3 years అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫైనల్గా ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి ఏ ఫీచర్స్ అనేవి కొంచెం మీడియం ఉంటాయి అనమాట. అంటే మనకి అన్ని బడ్జెట్ మొబైల్స్లో ఏవైతే ఏ ఫీచర్స్ ఉంటాయో అవి ఉంటాయని చెప్పొచ్చు. అంటే AI రైజర్ కానీ AI14 ఎన్హాన్స్మెంట్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి రూమర్స్ ప్రకారం ట్రిపుల్ కెమెరాస్ వస్తాయని చెప్తున్నారు అనమాట. అలాగే ఫ్లాష్ ఉంటుంది, బట్ రూమర్స్ ప్రకారం ట్రిపుల్ కెమెరాస్ వస్తాయని చెప్తున్నారు అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా ఉంటే 50 MP ఇచ్చారు. ఇది మనకి సోనీ IMX2 సెన్సర్ మీద రాబోతుంది. విత్ OS కూడా సపోర్ట్ ఉందన్నమాట. మనకి ఫొటోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. విత్ స్టేబుల్గా తీయగలదు అనమాట ఫొటోస్ కూడా. అలాగే మనకి సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సర్ అని చెప్పొచ్చు. దీన్ని యూజ్ చేసుకుని కూడా ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ అయితే కవర్ చేయొచ్చు. థర్డ్ కెమెరా విషయానికి వచ్చినట్టు మనకి ఇక్కడ 2 MP డెప్త్ కెమెరా ఇచ్చారు అనమాట. దీనివల్ల మేబీ యూజ్ ఏమి ఉండదు. అలాగే మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టు మనకి ఇక్కడ 16 MP ఇచ్చారు. ఇందులో కూడా మనకి సోనీ IMX615 సెన్సర్ ఇది యూజ్ చేశారు. మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని ఫోటోస్ అనేవి హై రెజల్యూషన్ తీయొచ్చు. ఈసారి మనకి ఈ ఫోన్లో కెమెరాస్ అనేవి చాలా వరకు అయితే డెవలప్ చేశారనమాట. నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేసుకుంటే. అలాగే మనం బ్యాటరీ విషయానికి చూసుకుంటే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ పెట్టారు. ఈజీగా 1.5 day వరకు అయితే ఫుల్ వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ 50 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. 50 watts అంటే నాకు తెలిసి 1 hour టైం పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం కవర్ చేస్తాం అనమాట. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఇది గైస్ ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నాం.